ఇట్లాంటి పుస్తకాలు మన సమాజంలో ఉండకూడదని చెప్పి భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పుస్తకాలను బ్యాన్ చేసింది. ఏం లేకపోతే బ్యాన్ చేసే అవకాశాలు ఉండవు కదా! పుస్తకాలు అనేటి ఇప్పుడు మార్క్సిజం సాహిత్యానికి సంబంధించిన వాటిని ఏం బ్యాన్ చేయలేరు. అనేకంగా ఉన్నాయి కదా. ఇప్పుడు నా ఇంట్లో కూడా ఉన్నాయి కదా పుస్తకాలు. నా ఇంట్లే కాదు, చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి. అంటే వాటిని బ్యాన్ చేయడం అనేది సాధ్యం కరెక్ట్ కాదు మార్క్సిజం కదా. ఒకటి ఇంకేంటి? మార్క్సిజానికి సంబంధించిన పుస్తకాలు బ్యాన్ కావు. ఎందుకంటే అవి బహిరంగంగా ఆ రాజకీయాలు ఇప్పుడు సమానత్వం కావాలని కోరడం తప్ప. సమానత్వం కావాలి, దళితులకు కావాలి, బీసీలకు కావాలి, అంటే వర్గ విభేదం ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలని చెప్పడం తప్పు కాదు కదా. ప్రజాస్వామ్యం ఉండాలి, అంటే శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యం నడవడం లేదు అని చెప్పడం తప్పేం కాదు కదా. చెప్పినవి మార్గంలో కూడా చెప్పిన విషయాలన్నీ ఇవే కదా. కాబట్టి ఇవి తప్పు కాదు. పుస్తకాలు బ్యాన్ చేయడం అనేది ప్రత్యేకించి మావోయిస్టు పార్టీకి సంబంధించిన పుస్తకాలు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ కూడా నిషేధించబడ్డది కదా. మావోయిస్టు పార్టీ నిషేధించబడింది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో, రాడికల్ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు కానీ, లేదా రైతుకూల సంఘం కానీ, లేదా ఇంక ఇతర జన్నాట్య మండలి వగైరా ఈ సంఘాలు నిషేధించబడ్డాయి. కాబట్టి ఈ సంఘాల పేరుతో ఉన్న పుస్తకాలు ఏవైతున్నాయో అవి నిషేధానికి గురైనాయి. ఇది తప్ప అన్ని పుస్తకాల నిషేధం అనేది కాదు. అది సో మీరు గతంలో కూడా మీరు మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన ఇది ఉంది. మీ పొజిషన్ ఎలా ఉండేది? అంటే దళ కమాండర్గా పనిచేశారా, కేంద్ర కమిటీలో పనిచేశారా? మీ పొజిషన్ ఏంటి అసలు అప్పుడు మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు? నేను 1984 లోపల పార్టీ లోపలికి రిక్రూట్ అయినా. నేను 84 హైదరాబాద్ నుండి నేను అడవి ప్రాంతానికి నేను వెళ్ళిపోయాను. నేను మొట్టమొదటగా కొద్ది కాలం దళ సభ్యునిగా, ఆ తర్వాత దళంలో డిప్యూటీ కమాండర్గా, ఆ తర్వాత కమాండర్గా, తర్వాత జిల్లా కమిటీ మెంబర్గా, తర్వాత రీజనల్ కమిటీ మెంబర్గా, తర్వాత అక్కడ స్టేట్ తెలంగాణ హెచ్జెడ్సీ అంటారు దాన్ని, NTHZC ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ, ఆ కమిటీ మెంబర్గా, ఆ తర్వాత సెక్రటరీగా ఎన్నికైనా, ఆ తర్వాత CC మెంబర్గా ఎన్నికైనా. ఇది నా మొత్తంగా CC మెంబర్, CMC మెంబర్గా, CRB మెంబర్గా లాస్ట్కి ఉండేందంటే నేను ఆ తర్వాత బయటకు వచ్చాను. సో దీంట్లో కూడా ప్రమోషన్స్ ఉంటాయి, పార్టీలో కూడా వాళ్ళు చేసే యాక్టివిటీస్ని బట్టి ప్రమోట్ చేస్తుంటారు. ప్రమోషన్స్ ఉంటాయి, ఎన్నిక ఉంటుంది. ప్రమోషన్స్ అంటేనో విత్ ఇన్ ది కమిటీ కింది నుంచి తీసుకుంటుంది, డైరెక్ట్గా తీసుకుంటుంది. కానీ అంటే వీలైన కాడికి ఏంటంటే మహాసభల లోపల కాన్ఫరెన్స్లు, కాంగ్రెస్లు, ప్లీనాలు, ఇందులో ఎన్నిక జరుగుతుంది. ఇది ఎన్నికనే, ప్రమోట్ చేయడం కాదు. దీన్ని ఎన్నిక అంటారు. ప్రమోట్ చేయడం అనేది ఏందో కమిటీ డైరెక్ట్గా అంటే కింది నుంచి వాళ్ళను తీసుకోవడం అనేది దాన్ని ప్రమోట్ అంటారు. ఇప్పుడు మీ అంటే మొత్తం అగ్రనేతలు, మావోయిస్ట్ అగ్రనేతలు కూడా అడవుల్లోనే ఉంటారా? వాళ్ళు జనజీవన స్రవంతిలో ఉండి అక్కడక్కడ తిరుగుతుంటారా? అడవులలో ఉండి పనిచేస్తారా వాళ్ళు? అంటే అగ్రనాయకులు మొత్తం సెక్రటరీ నేను చెప్పేది హెడ్. ఒకప్పుడు పార్టీ కేంద్ర కమిటీ నాయకులు బయట కూడా ఉన్నారు అని అంటే బహిరంగంగా ఇట్లా కేంద్ర కమిటీ నాయకులు అని చెప్పి అట్లా తిరగలే. జనవాసాలే ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, కలకత్తాలో ఉన్నారు, హైదరాబాద్లో కూడా కేంద్ర కమిటీ మెంబర్లు ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. అంటే ఉండడం అంటే సాధారణంగా ఉంటారు వాళ్ళకాడ ఆయుధాలు ఏమి ఉండవు, లేకపోతే వాళ్ళ డ్రెస్సులు వేసుకోరు. ఒకప్పుడు పరిస్థితి అది. అయితే వాళ్ళు పలాని మెంబర్ ఈయన అనేది అర్థం కాకుండా ఉన్నారు ఆ కాలంలో. పేర్లు ఇప్పుడు ఎవ్వరు కూడా ఏంటంటే బయట ఎవరు ఉండరు, ఉండేదంతా కూడా అడవి లోపలనే ఉంటారు. సాధారణంగా ఒకరిద్దరు ఉంటే ఎక్కడన్నా దూరంగా ఉంటే షెల్టర్లా తెలియకుండా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది అడవి ప్రాంతాలనే ఉంటారు. ఇప్పుడు పొజిషన్ని బట్టి వాళ్ళకు సెక్యూరిటీ కూడా అదే విధంగానే ఉంటుందా? ఇప్పుడు దళ కమాండర్ కావచ్చు, లేకపోతే కేంద్ర కమిటీ మెంబర్ కావచ్చు, వీళ్ళకి సెక్యూరిటీ పరంగా వాళ్ళ పొజిషన్ని బట్టి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉండే అవకాశాలు ఉంటాయా? ఎట్లా సెక్యూరిటీ ఉంటుంది? సెక్యూరిటీ ఉండడం అనేది సాధారణంగా ఒక CC మెంబర్కు లేదా 8 నుంచి 7 నుంచి 15 వరకు, 20, 30, 40. ఇప్పుడు బసవరాజుకు కంపెనీ బలగాలు కూడా ఉండే కదా. సెక్రటరీ, కేంద్ర కమిటీ సెక్రటరీ కేశవరావుకు 60 మందితో కూడిన కంపెనీ ఉండే. చనిపోయిన నాటికి ఏంటంటే కొంత తగ్గింది, వేరు కారణాలు అయితే తగ్గించి 35 సంఖ్య ఉన్నది అది. ఇక మిగిలిన సంఖ్య ఇప్పుడు ఇవాళ మరి గణేష్ ఉదయ్ AOB ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా లోపల, అంటే అల్లూరి జిల్లా అంటారు కదా, అక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అయింది, 3 చనిపోయినారు. ఉదయ్తో పాటుగా అరుణ రాష్ట్ర కమిటీ మెంబరు, తర్వాత మరొక మహిళా కామ్రేడు AC మెంబరు, 3 చనిపోయారు. 3 ఏకేలు దొరికినాయి. మిగిలిన వాళ్ళతో పాటుగా ఎవరున్నారనే విషయం మనకు స్పష్టత లేదు. కాబట్టి అంటే వేరు సందర్భాల్లో బట్ట కూడా ఏంటంటే అక్కడ అంటే ప్రాంతము, తర్వాత వాళ్ళకుండే అక్కడ దాన్ని బట్టి కూడా సంఖ్య ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు గతంలాగా
తప్పనిసరిగా ఇంత సంఖ్య ఉండాలంటే సంఖ్య కొన్ని ప్రాంతాలు తగ్గిపోయినప్పుడు తక్కువ కూడా ఉంటుంది. కాబట్టి అది ఎట్లా ఉందని మనం చెప్పలేము. అంటే ఒకప్పుడు సీసీ మెంబర్ అంటే 20 మంది అనేది ఏందో ఇవాళ లేదు, కొంత తగ్గిపోయింది కదా, చనిపోయినరు లేకపోతే సరెండర్ అయినరు, ఇవన్నీ కారణాలు అయితే కూడా సంఖ్య కూడా తగ్గుతుంది కూడా. ఇప్పుడు హిడ్మా లాంటి వాళ్ళకి 3 అంచెల భద్రత ఉంటుంది అని చెప్పి వస్తున్నటువంటి చర్చ ఇక్కడ. చాలా వాటిల్లో ఆయన పాల్గొన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు అలిపిరి బ్లాస్ట్లో కేశవరావు లాంటి వాళ్ళు పాల్గొన్నారు. హిడ్మా కూడా చాలా కీలక బ్లాస్ట్లలో పాల్గొన్నాడు అని చెప్పి చెప్తుంటారు. ఇడుమా ఏ అలిపిరి దాంట్లో పాల్గొనలే, అక్కడెక్కడ పాల్గొనలే. ఆయన పనిచేసింది ఏంటంటే ప్రత్యేకించి అక్కడ ఛత్తీస్గఢ్లే, ఇంకా వేరే ఏం లేదు. ఛత్తీస్గఢ్లో ఒకటి ఆయన అక్కడనే పుట్టిండు, ఆడనే పెరిగిండు, ఆడనే ఆర్గనైజేషన్లో డెవలప్ అయ్యిండు. ఆ తర్వాత మిలిటరీ కార్యకలాపాలపైన ఆయన నేర్చుకున్నాడు. అక్కడ ఆ మిలిటరీ యాక్షన్స్ చేసిన దాంట్లో బట్టి ఆయనకు ఆ ప్రావీణ్యత వచ్చేసింది, చేసిండు. ఇవి వాస్తవమే. అక్కడ చేసిన వాటిలో బట్టి ఆయనే ఆ కమాండర్గా ఆయన ఆ పాత్ర పోషించిన మాట వాస్తవమే. సో ఆయన కూడా భద్రత 3 అంచెల భద్రత ఉంటుందని అంటారు. 3 అంచెల 2 అంచెల అనేది ఏందో ఇప్పుడు ఇక్కడ మీడియా రాస్తుంది. పార్టీ లోపల 3 అంచెలు 4 అంచెల చర్చ కూడా ఉండదు. అది దాంట్లో ఉండే సంఖ్య ఉంటుంది, దాంట్లో ఉండే వివిధ ఫార్మేషన్స్ ఉంటాయి. ఫార్మేషన్స్ అంటే ఒక ప్లాటూన్ అయితే ముందు ఒక పైలట్ టీం ఉంటుంది, వెనుకకు ఒక రేర్ గార్డ్ అంటారు, దాన్ని రేర్ గార్డ్ ఉంటుంది, నడుమ హెడ్ క్వార్టర్ అంటారు. అంటే ఒక ప్లాటూన్ 25 మంది ఉంటే 10 మంది ఉన్నారనుకో, ఇవన్నీ ఉండవు కదా, 3 అంచెలే ఉండవు కదా, 10 మంది 15 మంది ఉంటే. ప్లాటూన్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రంట్ గార్డ్ వేరు, రేర్ గార్డ్ వేరు, హెడ్ క్వార్టర్ వేరు. కాబట్టి ఈ టైప్లో ఉంటుంది. కంపెనీ లోపల కూడా ఈ టైప్లో 3 ప్లాట్లు ఉంటాయా, 2 ప్లాట్లు ఉంటాయా, అక్కడ దాన్ని బట్టి ఉంటుంది అది. కానీ కంపల్సరీ సీసీ మెంబర్ అంటే ఇట్లా, ఈ కమాండర్ అంటే ఇట్లా అనేది ఉందో, అంటే ప్రభుత్వ మిలిటరీ బలగాలు అయితేనో వేరది, దానికి ఒక సిస్టమ్గా ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటా అంటారు, వాళ్ళకి సంఖ్య తక్కువ లేదు కదా, డబ్బులు ఇస్తారు కదా, ప్రజల డబ్బే కదా, ఆ డబ్బులు ఇస్తారు కాబట్టి అనేక మంది రిక్రూట్ అవుతారు కాబట్టి ఆ సైన్యం లోపల కంపెనీ అంటే ఇట్లా ఉండాలి, బెటాలియన్ అంటే ఇట్లా ఉండాలి, స్క్వాడ్రన్ అంటే ఎట్లా ఉండాలని ఇలా ఓ సిస్టమ్ ఉంటుంది. కానీ ఇది ప్రజలకు సంబంధించిన గెరిల్లా ఆర్మీ కాబట్టి ప్రజా గెరిల్లా ఆర్మీ లోపల ఖచ్చితంగా ఇట్లనే ఉండాలంటే ఇట్లా సాధ్యం కాదు. అది పుట్టి అభివృద్ధి అయ్యే క్రమం లోపల దాని యొక్క నిర్మాణాలు వేరు షేప్స్ తీసుకుంటాయి, ఈ రకంగా డెవలప్ అవుతాయి. ఇప్పుడు చూడు, కంపెనీ అంటే మావోయిస్ట్ పార్టీలో బట్టి ఎంత 60, కానీ అదే బూర్జువా ప్రభుత్వ మిలిటరీ అయితే అది 150 సంఖ్య ఉంటుంది. 150 సంఖ్య. ఇది ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీ ఉందనుకో దాని అర్థాలు వేరున్నాయి. కానీ ఒక గెరిల్లా ఆర్మీకి ఇది సాధ్యం కాదు. ఇప్పుడు కేశవరావు లాంటి వాళ్ళనే హతమార్చారు కదా భారత కేంద్ర బలగాలు. అయితే హిడ్మా లాంటి ఎక్కడ మావోయిస్టు చర్చ వచ్చినా కూడా హిడ్మా పేరు దాంట్లో ఎంతో కొంత వినపడతా ఉంటుంది. ఆయన స్కెచ్ చేస్తే అసలు దాంట్లో ఛాన్స్ ఉండదు, ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగిపోవాల్సిందే అని చెప్పి చెప్తుంటారు. హిడ్మాలు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఆయన అసలు ఏంటి అంత బలవంతుడా? ఇప్పుడు ఇడుమా గెరిల్లా యాక్షన్స్ అక్కడ దండకరణ చేసిన మాట వాస్తవమే, సక్సెస్ అయిన మాట వాస్తవమే. సక్సెస్ అయింది కాబట్టి ఏంటంటే సాధారణంగా ఏదో రకంగా ప్రచారానికి వచ్చేసింది. మీడియాకు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు కాబట్టి ఏంటంటే ఇడుమాను అంటే మిలిటరీ యాక్షన్స్ విజయవంతం చేసింది కాబట్టి ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వాస్తవంగా మావోయిస్టు పార్టీ లోపల మిలిటరీ కంటే ఎక్కువగా సైద్ధాంతిక రాజకీయ విషయాలపైనే కేంద్రీకరించి ఉంటుంది. వాళ్ళే లీడర్షిప్లోకి వస్తారు ప్రధానంగా. ఎందుకంటే దేశాన్ని మొత్తం నడపాలి కాబట్టి ఓన్లీ యాక్షన్ల ద్వారానే విప్లవం విజయవంతం కాదు. అది యాక్షన్స్ అనేది సెకండరీ విషయమే మావోయిస్టు పార్టీకి, అది ప్రధానం ఎప్పుడూ కాదు. కాబట్టి అయితే ఆయన పాత్రను బట్టి కూడా ఏంటంటే ఆయన రాష్ట్ర కమిటీ మెంబరు అయి ఉంటాడు తప్ప కేంద్ర కమిటీ మెంబర్గా నాకు తెలియదు. కేంద్ర కమిటీ మెంబర్ అయిన విషయం నాకు తెలియదు, మనం ఊహించలేము కూడా. కాబట్టి ఇంతకంటే ఎక్కువగా సీనియర్స్ కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఇడుమా కంటే ఎక్కువ సీనియర్స్ రాజకీయంగా చాలా కాలం నుంచి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అంటే ఇడుమాను కేంద్ర సెక్రటరీగా బసవరాజ్ జనపగిన కేంద్ర సెక్రటరీ అనేది ఇవన్నీ ఏంటంటే మీడియా ఒక బూస్టింగ్. అంటే ఇడుమా పేరు పెట్టి ఓసారి సరెండర్ అంటారు, ఓసారి అరెస్ట్ అంటారు, ఓసారి పని వచ్చింది అంటారు, రకరకాల పద్ధతిలో పట ఇవన్నీ ఏదైతే చెప్పడం ఏదైతే ఉందో అంటే ఇడుమా పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు కదా. ఇడుమా పెడితే ప్రతి ఛానల్ వాళ్ళు ఇడుమా పెడతారు.